మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. చెప్పాలి. నేనేం చేశాను సార్? సార్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? రాత్రి నువ్వు చేసిన పని గురించి మాట్లాడుతున్నాను. స్వీటీ వంశీని ఎక్కడికి తీసుకువెళ్ళావు? ఎందుకు తీసుకువెళ్ళావు? స్వీటీ వంశీని నేను తీసుకువెళ్ళవేంటి సార్? రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చింది, నువ్వు చేసిందంతా సెక్యూరిటీ చెప్పాడు. ఇప్పుడు చెప్పు, పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్ళావు? లేదు సార్, మీకు చెప్పకుండా నేను పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తాను? అంటే అంటే పిల్లలు ఇప్పుడు ఇంట్లో లేరా సార్? ఆపు నీ నాటకాలు. నీకు తెలియకపోతే సెక్యూరిటీ ఎందుకు అలా చెప్తాడు? తాతయ్య, ఝాన్సీ ఎందుకు అలా చేస్తుంది? తను స్వీటీని వంశీని మన ఫ్యామిలీకి దగ్గర చేయాలనుకుంటుంది. అంతేకాదు, పిల్లలు ఇంట్లోనే ఉండాలని కోరుకుంటుంది కూడా తనే కదా. అలాంటిది తనెందుకు మనకి చెప్పకుండా వాళ్ళని తీసుకెళ్తుంది తాతయ్య? సెక్యూరిటీ రాత్రి జరిగిందంతా చెప్పిన తర్వాత కూడా నువ్వు తనకి సపోర్ట్గా మాట్లాడతావేంట్రా? కాసేపు నువ్వేం మాట్లాడకుండా ఉండు. చెప్పు ఝాన్సీ, నువ్వెందుకు ఇలా చేశావు? పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? అంత అర్ధరాత్రి పూట పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను స్వీటీ వంశీని తీసుకుపోవడం ఏంటి? మరి నువ్వు కాకపోతే ఆ టైంకి ఇంకెవరు తీసుకెళ్తారు? ఇక్కడికి ఆ టైంలో వచ్చింది నువ్వే కదా. మేడం, నేను రాత్రి ఇంటి దగ్గరికి వచ్చింది నిజం. నా మనసు ఎందుకో కీడు శంకించింది. అందుకే ఒకసారి స్వీటీ వంశీని చూసి వెళ్దామని వచ్చాను. కానీ సెక్యూరిటీ నన్ను వెనక్కి పంపించేశాడు. సెక్యూరిటీ కన్నుగప్పి లోపలికి వచ్చావంట కదా. సార్, నేను వచ్చే టైంకి సెక్యూరిటీ నిద్రపోతున్నాడు. అందుకే గేట్ లోపలికి వచ్చాను, కానీ డోర్ లాక్ చేసుంది. కథలు బాగానే చెప్తున్నావు. ప్లీజ్ సార్, కథలు చెప్పాల్సిన అవసరం నాకేంటి? జరిగిందే చెప్తున్నాను. నేను మెయిన్ డోర్ దగ్గరికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ చూసి నన్ను వెళ్ళిపోమన్నాడు. పిల్లలు లోపలే ఉన్నారా అని అడిగితే లోపలే ఉన్నారు అని చెప్పాడు. లోపల ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోతారనుకున్నావు? అంటే సెక్యూరిటీతో నైట్ పిల్లలు ఉన్నారని చెప్పించి ఉదయానికల్లా మాయం చేసి ఆ నింద మా మీద వేయాలనే కదా. ఇదంతా కావాలని ప్లాన్ చేసినట్టున్నావు. సార్, మీరు ఏదేదో ఊహించుకుని నన్ను అనుమానిస్తే ఎలా? అయినా వేసిన తలుపులు వేసినట్టే ఉంటే నేను పిల్లల్ని తీసుకువెళ్ళాను అని నన్ను అనుమానిస్తే ఎలా? నిన్ను కాకపోతే మరెవరిని అనుమానించాలి? నువ్వు చెప్పిందంతా నిజమని ఎలా నమ్మాలి? అయినా పిల్లలు ఇక్కడే ఉండాలని నువ్వే కేసు వేస్తావు, మళ్ళీ వాళ్ళని ఇక్కడి నుంచి నువ్వే తీసుకువెళ్తావు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? చెప్పు, నీ ప్లాన్ ఏంటో చెప్పు. డబ్బు కోసమా లేక మా పరువు తీయాలనా? సార్, మీ మీద నింద వేయాల్సిన అవసరం కానీ మీ డబ్బుకు ఆశపడాల్సిన అవసరం కానీ నాకు లేదు. నన్ను అనుమానించడం గురించి పక్కన పెడితే ఇంతమంది ఉన్నారు. పిల్లలు వెళ్ళిపోతుంటే ఒక్కరు కూడా చూడలేదా? ఇక్కడే తెలుస్తుంది మీరు పిల్లల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారో అని. ఇంత జరిగితే వాళ్ళని వెతకడం మానేసి నన్ను అనుమానిస్తూ అందరూ ఇక్కడే ఉన్నారు. దీన్ని బట్టే అర్థమవుతుంది మీకు పిల్లల భద్రత కంటే నా మీద పంతమే ముఖ్యమని. కానీ నేను మీలా ఉండలేను. గౌతమ్ గారు, రండి, వెళ్ళి పిల్లల్ని వెతుకుదాం.
అక్క నువ్వు కూడా తినక్క. అక్క ఏమైంది? పిల్లలు కనిపించారా? ఉహుం, లేదు రాణి, పిల్లలు ఇంకా దొరకలేదు. అదేంటి మేడం, పిల్లల గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదా? లేదు శ్రీధర్, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది అర్థం కావడం లేదు. మరి ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారక్క? ఏమంటారు? పిల్లల్ని నేనే తీసుకొచ్చాను అని అనుకుంటున్నారు. పిల్లలు కనిపించకుండా పోవడంలో నా పాత్ర ఏదో ఉందని అనుమానిస్తున్నారు. నిన్ను అనుమానించడం ఏంటక్క? అయినా పిల్లల్ని నువ్వెందుకు దాచిపెడతావు? ఎందుకలా చెయ్యాలి అనుకుంటావు? పిల్లలకేమో అవుతుందని భయంతోనే కదా రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళింది. కానీ పిల్లల్ని కలవకుండానే వచ్చేసావు కదా. అయినా మనం మంచి కోసం వెళ్ళినా ఎప్పుడు వాళ్ళు నిన్నే అనుమానిస్తారు, నీ మీదనే నిందలు వేస్తారు. నేను రాత్రి ఆ ఇంటికి వెళ్లకుండా ఉండాల్సింది రాణి. నిజంగా నా వల్లే ఇదంతా జరిగిందేమో అనిపిస్తుంది. పిల్లలు ఏమయ్యారో అర్థం కావడం లేదు. అదేంటి మేడం, మీరు పిల్లలకి ఏం జరుగుతుందో అన్న భయంతోనే కదా రాత్రి పిల్లల్ని కలవడానికి ఇంటికి వెళ్ళారు. అయినా వాళ్ళు అలా ఎలా అంటారు? వాళ్ళకి తెలుసు కదా మీరు ఏంటి అని. నాకేం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక పక్క చూస్తే పిల్లలు ఎక్కడున్నారో తెలియట్లేదు, ఇంకోవైపు పిల్లల్ని నేనే దాచాను అనే నింద. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఝాన్సీ, ఏంటి గౌతమ్ గారు, మీరెందుకు వచ్చారు? జరిగిన దానికి సారీ చెప్పాలి ఝాన్సీ. ఐఎమ్ సారీ. మీరెందుకు సారీ చెప్తున్నారు గౌతమ్ గారు? ఆ టైంలో రావడం తప్పో ఒప్పో నాకు తెలీదు. నాకెందుకో పిల్లలు క్షేమంగా ఉన్నారా లేరా అని తెలుసుకోవాలనిపించింది. నా మనసు ఎందుకో కీడు శంకించింది. అందుకే ఆ టైం అయినా కానీ ఒక్కసారైనా పిల్లల్ని చూసి వచ్చేద్దామని వచ్చాను. నిజంగా నేను పిల్లలు ఎలా ఉన్నారు అని చూసి వెళ్దామని వచ్చాను. నాకు తెలుసు ఝాన్సీ, నువ్వు అలాంటి పని ఎప్పుడూ చేయవు, ఏ తప్పు చేయవు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళని ఎవరు తీసుకెళ్లారు, రాత్రికి రాత్రి ఏం జరిగింది? నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? అనుమానం ఎవరి మీద ఉంటుంది గౌతమ్ గారు? పిల్లల్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? చెప్పలేం. పిల్లలు కనిపించకుండా పోవడానికి ఇక్కడ రెండు ఆప్షన్స్. ఒకటి, పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం. 2, వాళ్ళని ఎవరైనా ఎత్తుకెళ్ళడం. పిల్లలు ఏమయ్యారని మనం కనిపెట్టాలంటే నీకెవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పి తీరాలి. బాగా గుర్తు చేసుకొని ఆలోచించి చెప్పు. నిన్న ఫోటోకి ఆ బాల్ విసిరి కొట్టి పడిపోయేలా చేసింది నేనే. బంధాలు భారాలవుతుంటాయి, మిత్రత్వం శత్రుత్వం కూడా అయిపోతుంది. గౌతమ్ గారు, అది తనే అని నిర్ధారించి చెప్పలేను, కానీ నాకు ప్రియాంక మీద కొంచెం అనుమానంగా ఉంది.
రే చంద్ర, ఏమైందిరా? పిల్లలు దొరికారా? లేదు నాన్న. ఏమైందిరా? పిల్లలు కనిపించారా? లేదు నాన్న, ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ కనిపించకపోవటం ఏమిట్రా? మీరు మొత్తం సరిగా వెతికారా? మొత్తం వెతికాం నాన్న, కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. మొత్తం వెతికినా కూడా కనిపించడం లేదంటే మనం ఒక పని చేయాలి. ఏంటి నాన్న? నువ్వు కమల ఆ ఝాన్సీ మీద కేసు పెట్టాలి. పిల్లల్ని ఇలా ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళిందని స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఏంటి మావయ్య మీరంటుంది? ఝాన్సీ మీద కేసు పెట్టడం ఏంటి? అవును కమల, కేసు పెట్టాలి. మనం ఇలా చేయకపోతే పిల్లలకి ఏం జరిగినా దాని తర్వాత జరగబోయే పరిణామాల్ని మనమే ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు, ఆ ఝాన్సీ ప్లాన్ ఏమిటో తెలియాలన్నా కేసు పెట్టక తప్పదు. అందుకే నువ్వు ధర వెళ్ళి ఆ ఝాన్సీ మీద కేసు పెట్టండి. కేసు పెట్టాల్సింది నా మీద కాదు, ప్రియాంక మీద. నువ్వేం మాట్లాడుతున్నావు ఝాన్సీ? ఈ విషయానికి ప్రియాంకకి సంబంధం ఏంటి? తనేం చేసింది? మేడం, తను ఈ ఇంట్లో చాలా చేసింది, కానీ మీకెవ్వరికీ తెలీదు. మీరు అనుకుంటున్నట్టు స్వీటీ బర్త్డే పార్టీలో ఫోటో ఫ్రేమ్ బాల్తో పగలగొట్టింది నేను కాదు, ప్రియాంక. ఆ విషయం నాతో స్వయంగా స్వీటీ వంశీయే చెప్పారు. అలాగే ప్రియాంక కూడా తానే చేసింది అని ఒప్పుకుంది. ఫోటో ఫ్రేమ్ తను పక్కల కొడితే మరి ఆ రోజు నేనే చేశానని నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఎందుకంటే అది చేసింది స్వీటీ వంశీలు అనుకుని ఆ తప్పుని నా మీద వేసుకున్నాను. కానీ అది చేసింది ప్రియాంక. ఆ తప్పుని నా మీద వేసుకునేలా చేసింది. ఝాన్సీ చెప్తుంది నిజం. ఆ మాట నేను అనడం లేదు, స్వీటీ వంశీ అన్నారు. ఎందుకంటే పిల్లలకు అబద్ధం చెప్పడం రాదు. ఏమో, ఎవరికి తెలుసు? చంద్ర, ఝాన్సీ చెప్తుంది నిజమే. ఎందుకంటే ఆ రోజు ఫోటో ఫ్రేమ్కి ప్రియాంక బాల్ విసిరేయడం నేను కళ్ళారా చూశాను. ఒక వేలు ఝాన్సీ వైపు చూస్తుంటే మిగతా 4 వేళ్లు ప్రియాంక వైపు చూపిస్తున్నాయి. ఏంట్రా మీరు మాట్లాడేది? అంటే ప్రియాంక పిల్లల్ని దాచిపెట్టిందటారా? మధుర్నే మాట్లాడుతున్నారా? ఒకవేళ ఫోటో ఫ్రేమ్ను పగలగొట్టింది తనే అనుకోండి, అంత మాత్రానికే ప్రియాంకని దోషం చేసేస్తారా? అయినా తను పిల్లల్ని ఎందుకు దాచిపెడుతుంది? తనకేం అవసరం అని. ఎందుకంటే తను నా మీద ఏదో పగ సాధించాలనుకుంటుంది. పిల్లల్ని దాచిపెట్టి ఆ నింద నా మీద వెయ్యాలనుకుంటుంది అని నువ్వనుకుంటున్నావా? అలా అయితే మేమందరూ నువ్వే పిల్లల్ని దాచిపెట్టావనుకుంటున్నాం. దానికి తోడు సెక్యూరిటీ సాక్ష్యం కూడా నీకు వ్యతిరేకంగా ఉంది. ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే ముందు నీ మీద ఇవ్వాలి. ఏదైనా కేసు పెట్టాలంటే ముందు నీ మీద కేసు పెట్టాలి. సరే మేడం, మీకు నా మీద అనుమానం, నాకు ప్రియాంక మీద అనుమానం. ఇలా అనుమానాలతో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నంత మాత్రాన్న నిజమేంటో తెలీదు. మీరు చెప్పినట్టుగానే కంప్లైంట్ ఇద్దాం. నిజమేంటో పోలీసులే తేలుస్తారు. గౌతమ్ గారు, పదండి. సార్, మేము ఒక కంప్లైంట్ ఇవ్వాలి. గౌతమ్ సార్, నేను ఝాన్సీ మీద కంప్లైంట్ ఇవ్వాలి.
ఏం మాట్లాడుతున్నావు? తప్పు నువ్వు చేసి ఝాన్సీ మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఎస్ఐ గారు, ఎంక్వైరీ చేయకుండా, ఇన్వెస్టిగేషన్ చేయకుండా తప్పు ఎవరు చేశారో ఎలా డిసైడ్ చేస్తారు? ఏంటమ్మా నువ్వు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వీళ్ళిద్దరిలో నీకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదా? నిన్న మొన్నటి వరకు తెలీదు, ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. అందుకే నేనే ప్రియాంకను తీసుకొచ్చాను ఝాన్సీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. అమ్మా, నువ్వు తనని తీసుకురావడం ఏంటి? అసలు ఏమైంది నీకు? అమ్మా, అడుగుతుంటే మాట్లాడవే. నువ్వు ప్రియాంకని తీసుకొని కంప్లైంట్ ఇవ్వడానికి రావడం ఏంటి? అది కూడా ఝాన్సీ మీద. అసలు ఏమైంది నీకు? ఏం సార్, రాకూడదా? ఏయ్ ప్రియాంక, నేను నీతో మాట్లాడడం లేదు, మా అమ్మతో మాట్లాడుతున్నాను. నువ్వు మధ్యలో రాకు. సరే అయితే మాట్లాడంలే. అందరి కంప్లైంట్స్ తీసుకున్నట్టే నా కంప్లైంట్ కూడా తీసుకోండి. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ప్రియాంక, ఎస్ఐ గారు, ఎందుకు తన మీద అరుస్తున్నారు? ప్రియాంక అన్న దాంట్లో తప్పే ఉంది. కంప్లైంట్ తీసుకోండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని అంటుంది. అమ్మా, తనిచ్చిన కంప్లైంట్ నేను తీసుకోవడం ఏంటి? అది కూడా ఝాన్సీ మీద ఇస్తుంటే. ఏ, ఎందుకు తీసుకోరు? ఝాన్సీ ఇస్తే తీసుకుంటున్నప్పుడు ప్రియాంక ఇస్తే ఎందుకు తీసుకోరు? మీరొక విషయం మర్చిపోతున్నారు. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ పదవిలో ఉన్నారు. న్యాయం ఎవరికైనా ఒకేలా ఉండాలి. అంతేకాని ఒకరి కంప్లైంట్ మాత్రమే తీసుకుంటాను, మరొకరిస్తే తీసుకోను అని అనకూడదు. అలా అంటే మీ డ్యూటీకి మీరు సరిగ్గా న్యాయం చేయలేరు. సరే అమ్మా, తీసుకుంటాను. కానీ కంప్లైంట్ ఇవ్వాలంటే రీజన్ ఉండాలి. ఏ రీజన్తో ఝాన్సీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు? ఆ రీజన్ నన్ను అడగండి గౌతమ్ సార్, నేను చెప్తాను. అసలు ఝాన్సీ నా మీద ఏ కారణంతో కేసు పెడుతుంది సార్? స్వీటీ వంశీలని నువ్వే తీసుకెళ్ళావని తనకి నీ మీద అనుమానం ఉంది. ఆ కారణంతోనే తను నీ మీద కేసు పెడుతుంది. సార్, కేసు పెట్టడానికి అనుమానం ఉంటే సరిపోతుందా? ఎవిడెన్స్ అవసరం లేదా? అలా అయితే నాకు తన మీద అనుమానం ఉంది సార్. సమాజంలో నాకెంతో మంచి పేరుంది. నేను గొప్ప డాక్టర్ని. నా పేరు చెడగొట్టాలని నా మీద నింద మోపుతుంది. నేను చెయ్యని నేరాన్ని చేసినట్టు చెబుతుంది. ఏ ఎవిడెన్స్ లేకుండా నా మీద పగ సాధించడానికి ఈ కేసు పెడుతుందని నా అనుమానం. ఆ రీజన్తోనే నేను తన మీద రివర్స్ కేసు పెడుతున్నాను. చెప్పండి సార్, కంప్లైంట్ ఎక్కడివ్వాలి? మాధవ్ గారు, సార్, ఈవిడ కంప్లైంట్ పేపర్ ఇవ్వండి. మేడం. ఇదిగోండి సార్ నా కంప్లైంట్. అత్తయ్య, వెళ్దామా?
ఎస్ఐ గారు, మీరేం చేస్తారో మాకు తెలీదు. ఇప్పుడు పిల్లలకేం జరిగినా దానికి కారణం మేమే. దానికి బాధ్యత వహించాల్సింది మా ఇంట్లో వాళ్ళు. పద ప్రియాంక. అంటే ప్రియాంక అత్తయ్యని కలవడానికి వచ్చిందా? అసలు ఇద్దరూ ఈ టైంలో ఇక్కడెందుకు కలిసి ఉంటారు? ఏ విషయం గురించి అయి ఉంటుంది? హాయ్ మేడం, ఏంటి ఈ టైంలో ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలా? అవును ప్రియాంక, అందుకే నేను ఇక్కడికి పిలిచాను. చెప్పండి మేడం, ఏంటది? స్వీటీ వంశీల గురించేనా? అవును, వాళ్ళ గురించే. అవునా? చెప్పండి మేడం, వాళ్ళెక్కడున్నారో తెలిసిందా? ఆ ఝాన్సీ వాళ్ళని ఎక్కడ దాచిపెట్టింది? ఝాన్సీ ఎందుకు దాచిపెడుతుంది? అసలు తనకేం పని? అంటే పిల్లలు కనిపించిన విషయంలో ఝాన్సీ జోక్యమే లేదా? లేదు, పిల్లలు ఝాన్సీ దగ్గర లేరు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఝాన్సీకి కూడా తెలియదు. మరి ఇంకెవరి దగ్గర ఉన్నారు మేడం? అసలు ఎవరు తీసుకువెళ్లారు వాళ్ళని? నువ్వు పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు అనుకుంటున్నావు? నాకు తెలీదు మేడం. గెస్ చెయ్యి. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎందుకు మేడం? చెప్పండి మేడం, ఆ పిల్లలు ఎక్కడున్నారు? నా దగ్గరున్నారు. ఏంటి మీరు చెప్పేది? నిజమా? అయినా వాళ్ళు మీ దగ్గరికి ఎలా వచ్చారు? అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఏంటి మేడం మీరు చెప్పేది? నిజమేనా? మీరొక్కరే ఇదంతా చేశారా? మీరొక్కరే చేశారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా మీరు చాలా గ్రేట్ మేడం, చాలా గ్రేట్. సరే, నెక్స్ట్ ఏంటి? వాళ్ళని ఏం చేయాలి? ప్రియాంక, నిన్ను స్వీటీ వంశీల దగ్గరికి తీసుకువెడతాను. వాళ్ళిద్దరినీ తీసుకెళ్లి ఝాన్సీ దాచిపెట్టిందని మా వదినకి అప్పగించు. అప్పుడు శాశ్వతంగా ఝాన్సీ ఆ ఇంటికి దూరం అయిపోతుంది. అవును,
ఇదొక్క విషయానికే శాశ్వతంగా దూరం అయిపోతుందా? ఆల్రెడీ ఝాన్సీ ఆ ఇంటికి దూరంగా ఉంటోంది, కానీ కొంతమంది మనుషులతో క్లోజ్ గానే ఉంటోంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల కొందరికి మాత్రమే శత్రువుగా ఉన్న ఝాన్సీ అందరికీ శత్రువు అవుతుంది. నువ్వు మా వదినకి, ఆ కుటుంబానికి చాలా దగ్గరవుతావు. ఝాన్సీ ఆ ఇంటికి పూర్తిగా దూరమైన తర్వాత టైం చూసుకొని నేను రంగంలోకి దిగి నీకు గౌతమ్కి పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు నా కోసం ఎంతో చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా నేను స్వీటీ వంశీలను ఇద్దరిని తీసుకువెళ్ళి కమలా అత్తయ్యకి అప్పగిస్తే ఝాన్సీ చాప్టర్ వాళ్ళందరి దగ్గర క్లోజ్ అయినట్టే. అదే జరిగితే నాకు గౌతమ్ సరికి అడ్డు ఎవ్వరూ లేనట్టే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇద్దరు కలిసి ఎంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు? వినడానికి అవకాశం లేకుండా పోయింది కదా. చా, ఇప్పుడు ఎలా? సరే పద, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను నిన్ను. ఓకే మేడం, పదండి త్వరగా వెళ్దాం. హే, నీలో ఎంత పొగరుందో నాలో ఎంత పొగరుందో చూసుకుందాం. వస్తావా? ఏంటి, వస్తావా? ఇప్పుడు తెలిసిందారా నాలో ఎంత పొగరుందో? నీలో ఉంది పొగరు కాదే, బలుపు. నన్నే కొడతావా? నీకు నేనేంటో చూపిస్తాను. రే వదలరా, వదులు, లేదంటే పోలీసులకి కాల్ చేస్తా. నీ ఇష్టం వచ్చినోడికి చేసుకో. నిన్ను నా దగ్గర నుంచి ఎవడు కాపాడుతాడో చూస్తా. రావే. నువ్వేంటి మధ్యలో? రేయ్, దీన్ని కూడా ఎక్కించాడా? మేడం, మేడం, ఎక్కడున్నారు మేడం? త్వరగా చెప్పండి మేడం. క్షణం లేట్ చేయకుండా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను మేడం. ప్రియాంక, నీ ఆరాటం నాకు అర్థమైంది. ఆరాటం కాదు మేడం, ఆనందం. దీని తర్వాత ఆ ఝాన్సీ నిరికిస్తే తన మొహం ఎలా ఉంటుందో చూడాలని ఆనందం మేడం. సరే సరే, నీ ఆనందాన్ని నేనెందుకు వెయిట్ చేయించటం? అదిగో పిల్ల లోపలున్నారు. అవునా మేడం? అయితే త్వరగా పదండి మేడం. రండి మేడం. ప్రియాంక, ఒక్క నిమిషం. ఏంటి మేడం?
నేనే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చానన్న విషయం వాళ్ళకు తెలీదు. అవునా? వాళ్ళకి తెలియకుండా ఎలా తీసుకొచ్చారు మేడం? నేను వాళ్ళని తీసుకొచ్చే టైంలో వాళ్ళు స్పృహలో లేరు. ఇప్పుడు స్పృహలోకి వచ్చుంటారు. నువ్వు వెళ్ళి వాళ్లతో మిమ్మల్ని సేవ్ చేసింది నేనే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళు. నేను ఇక్కడే ఉంటాను. సరే మేడం. ఇక్కడెవరూ లేరేంటి? మేడం, మేడం, మేడం. మేడం, ఇక్కడెవరూ లేరు. వీళ్ళేరి, ఇదేంటి? నేనే కదా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ప్రియాంక, అటు చూడొకసారి.